క్యూబీ టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారం. ఈ రోజైతే మనం తాళరేవు మండలం కారింగ్ గ్రామంలో అయితే మాత్రం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎంపీటీసీ రత్నకుమారి గారిని ఈ 5 ఏళ్ల కాలంలో ఆవిడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకుందాం. మేడం, మీ పేరు? నా పేరు పోతుల రత్నకుమారి. నేను కారింగ్ ఎంపీటీసీ 4 అండి నాది. ఈ 5 ఏళ్ల పాలన కాలంలో మీరు ఏ విధమైన అభివృద్ధి పనులు చేశారు? ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులు అంటే ఎంపీటీసీకి చాలా తక్కువ నిధులు ఉంటాయండి. ఎందుకంటే సర్పంచ్ లాగా ఎంపీటీసీలు చెక్ పవర్లు అవి ఏముండవు, చాలా తక్కువ నిధులు ఉంటాయి. అది కూడా 15 ఫైనాన్స్ నుంచి వస్తాయి. నేను ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు అదృష్టవంతులే అని చెప్పాలి ఈ 5 ఏళ్ల కాలంలో ఎంపీటీసీని చేసిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఎంపీటీసీకి 2 లక్షలు చెప్పని మా మండల పరిషత్ నుంచి ఇవ్వడం అనేది జరిగింది. నేనైతే నాకు వచ్చినటువంటి ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో అమౌంట్ని ఒకే చోట నేను రోడ్డు వేయడం జరిగిందండి. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఎంపీటీసీగా ఉన్నాను, అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ. తర్వాత 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎంపీటీసీగా ఉన్నానండి. నాకేంటంటే 5 సంవత్సరాలకి ఇచ్చినటువంటి 2 లక్షలు ఎక్కడ చిన్న చిన్న రోడ్లు పెట్టకుండా ఒకేసారి పెద్ద రోడ్డు 16 అడుగుల 3 అంగుళాలు వెడల్పు ఉన్నటువంటి రోడ్డు ఒకటి శివాలయంకి, పాత కారింగి శ్రీ కొరంగేశ్వర స్వామి బాలత్రిపుర సుందరి ఆలయానికి వేయడం అనేది జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసిన పనులకు ఏమైనా అడ్డంకులు కానీ, ఏదైనా సమస్యలు కానీ, లేదా నిధుల విషయంలో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కోవడం అంటే వాస్తవం అండి. ఎందుకంటే నేనున్న ఏరియా స్లమ్ ఏరియా. నేను ఎలక్షన్కి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఈ స్లమ్ ఏరియాలో నేను రోడ్లు వేస్తానని చెప్పానండి. ఎందుకంటే ఇది దళితులు ఉన్న ఏరియా, స్లమ్ ఏరియా. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇదంతా వర్షం వస్తే చాలా చిత్రగా అయిపోద్ది. రోడ్లు లేవండి, ఇల్లులు కట్టుకున్నారు. వీళ్ళందరికీ నేను మామూలుగా సీసీ రోడ్లు వేస్తానని మాట ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోడ్లు వేయాలనుకున్న నన్ను కొంత ఆటంకపరిచి ఆ నిధులు అక్కడ ఖర్చు పెట్టకుండా సర్వం వడ్డీ వాళ్ళకి నచ్చినట్టుగా దీన్ని ఈరోజు శివాలయంకి రోడ్డుకి పెట్టించడం అనేది జరిగిందండి. ఇంకా మీ పదవి కాలం 2 నెలలు మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లో ఇంకా మీరు ఏదైనా పనులు చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు చేయాలనుకున్న పనులు చేయలేని పరిస్థితి ఏమైనా ఏర్పడిందా? అంటే నిధులు 15 ఫైనాన్స్ నుంచి ఇప్పుడు ఏమైనా నిధులు వస్తే మాత్రం ఇంకొక 2 లక్షలు వస్తాయండి. ఆ 2 లక్షలు వస్తే ఇక్కడ బాగా స్లమ్ ఏరియా ఒక ఏరియా ఉంది. అంటే కొంచెం అటుగా ఉన్న వీధుల్లోంచి వెళ్తారు కానీ వేరే ఇంకా ఆప్షన్ లేని వీధి ఒకటి ఉందండి. దానికైతే సీసీ రోడ్డు వేయాలనేది నా ఆలోచన. మీకు అసలు ఎంపీటీసీగా పోటీ చేయాలని సంకల్పం ఏ విధంగా వచ్చింది? మిమ్మల్ని ఎవరైనా చేయమన్నారా, లేకపోతే మీరే చేయాలనుకున్నారా? అంటే నేను బేసిక్గా నేను రాజకీయాలను ఎంచుకున్నానండి. నాకు నా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నాకు పొలిటికల్ అంటే చాలా ఇష్టం. నాది ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. నాది ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ అంటే సిపిఎంకి అనుబంధం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల దాని నుంచి బయటకు వచ్చి నేను బయటకి వైఎస్ఆర్లో పనిచేయడం అనేది జరిగింది. సహజంగా ఏంటంటే నేను ఎంపీటీసీకి పోటీ చేయాలనేది అసలు నా ఆలోచన కాదండి. నేను సర్పంచ్కి చేయాలనేది నా ఆలోచన. కాకపోతే ఎంపీటీసీ ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి సర్పంచ్ వచ్చేటప్పటికి ఎలా నేను పోటీలో అసలు నగ్గుతుంది లేదో తర్వాత చూద్దామని నేను ఎంపీటీసీకి వేసి అక్కడ నేను రాంగ్ స్టెప్ వేసాను. తప్పైతే చాలా ఇప్పటికీ నేను దాన్ని వెనక్కి తీసుకోలేకపోతున్నాను. నాది రాంగ్ స్టెప్ వేసి నేను ఎంపీటీసీకి వేయడం జరిగిందండి. నాకైతే సర్పంచ్ చేయాలని, నాకైతే ఎవరు ఆలోచన ఇవ్వడం కాదు, సహజంగానే నాకు పొలిటికల్ మీద అన్నిటి మీద అవగాహన ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ సమస్య కోసం ఎక్కువగా బాధపడుతూ ఉంటారు? ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కారింగి వంతెన కోసం బాధపడుతూ ఉంటారండి. అది రోప్వే బ్రిడ్జి 3 నెలలకి 2 నెలలకి అస్తమాలు అది రిపేర్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆపేసి ప్రజల్ని వివిధ రకాలుగా రోడ్ల నుంచి వెళ్ళొచ్చి వస్తుందండి. దాని నుంచి ఇబ్బంది చాలా ఎక్కువ మాకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేదా? పథకాలన్నీ చేరుతున్నాయంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి డిజిటలైజేషన్ చేశారండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి తల్లికి వందనం చూసుకుందామండి. దానిలోని మొన్నటి వరకునేమో తల్లి అకౌంట్కి పడే పరిస్థితి నుంచి ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ అయిన పిల్లలు ప్రతి ఒక్కరు అకౌంట్ తీసుకోవాలి. ఆ అకౌంట్ తీసుకుంటే తప్ప వాళ్ళ పిల్లలకే పడుతుంది అనే దాన్ని మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం కూటమి తీసుకురావడం జరిగింది. అందువల్ల చాలామంది 10th అయిన పిల్లలు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి తీసుకోలేదండి. తీసుకోకపోవడంతో వాళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పడం వల్ల చాలా సతమతం అయ్యారు. ఇదండి ఉదాహరణ. అయితే ముందు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 3 ఏళ్ల పాలన కాలంలో అన్ని పథకాలు కూడా సంతృప్తిగా అందాయని మీ అభిప్రాయమా? సంతృప్తిగా అందడం అంటే వాలంటీర్స్ అండి. ఎవరో కార్యకర్తలు లేరు అప్పుడు. వాలంటరీ 50 ఇళ్ళకి ఒక వాలంటరీ ఉండేవారు.
ఆ 50 ఫ్యామిలీస్కి ఆ వాలంటరీ కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా చేరవేసేవారండి. ఒక డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ దేనికి కూడా ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి మాకు ఈ సర్టిఫికేట్ కావాలని అడిగే ప్రసక్తి లేకుండా ఎవరికి ఏ ఇంట్లో ఏ అవసరత ఉందో ఆ అవసరతలన్నీ ఆ సర్టిఫికేట్లన్నీ కూడా వాలంటీర్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఈ 5 ఏళ్ల పాలనలో మీకు మర్చిపోని సంఘటన ఏదైనా ఉందా? ఈ 5 ఏళ్ల పాలనలో మర్చిపోలేని సంఘటన అంటే దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. మా ఏరియాకి ఒక 3 కిలోమీటర్ల బొడ్డువాళ్ళంక నుంచి పాతకోరంకి వచ్చే రోడ్డు. అది గత ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారి దృష్టిలో ఎన్నోసార్లు పెట్టడం జరిగింది. ఆయన దానికి ఎంతగానో శ్రమించి కొంత అమౌంట్ దానికి రాకపోయినా సరే ఒక కాంట్రాక్టర్ గారి ద్వారాగా ఆ రోడ్డు వేయించి ఈ గ్రామానికి చాలా మేలు చేశారు. నాకు సంబంధించిన ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగ్గది కానీ నేను మర్చిపోలేనటువంటి సంఘటన అంటూ అదేని నేను చెప్తా. ఎందుకంటే ప్రజలకి, రైతులకి ఈ ఊళ్ళోకి ఒక అంబులెన్స్ రావాలన్నా లేకపోతే ఒక అనారోగ్యంతో ఒక సీరియస్ కండిషన్ ఉన్న మనిషి వెళ్ళాలన్నా సరే అదే రోడ్డు. ఎందుకంటే ఇటు రోడ్ వే బ్రిడ్జ్ అంటే బండ్లు కాలిన బాట తప్ప వేరే వెహికల్స్ వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఆ రోడ్డు అనేది నేను మర్చిపోలేనటువంటి సంఘటన అని చెప్తాను. మీరు ఎంపీటీసీగా ఉండడం వల్ల మీ కుటుంబానికి ఎటువంటి త్యాగాలు చేశారు? చాలా త్యాగాలు చేశాను. మామూలు త్యాగాలు కాదు. నా పిల్లల జీవితాలని, నా జీవితాన్ని కూడా ఈ ఎంపీటీసీ చేయడం వల్ల పణంగానే పెట్టానని చెప్తాను. మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. మీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారా? లేదండి, నెరవేర్చలేకపోయాం. ఎందుకంటే మా ప్రభుత్వం నేను ఎంపీటీసీగా ఉన్న అప్పుడు 3 సంవత్సరాలే, తర్వాత కూటమి వచ్చింది కాబట్టి ఇచ్చినవి చాలా వరకు నెరవేర్చలేకపోయామండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కనీసం సగమైన నెరవేర్చిందా లేదా? లేదండి, ఒక ఇచ్చిన హామీలు అంటే ఏమీ నెరవేర్చలేదు. ఎందుకంటే నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. తర్వాత మహిళలకు 18 సంవత్సరాలు నిండిన మహిళలు 50 సంవత్సరాల వరకు నెలకు 1,500 ఆడబిడ్డ నిధి వేస్తానని చెప్పారు. దాన్ని విస్మరించారు. చాలా వరకు గత ప్రభుత్వం కొనసాగించిన ప్రతి పథకాన్ని కొనసాగిస్తూనే కొత్త పథకాలని చెప్పారు. మాటలు వేరు, చేతలు వేరు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది తప్ప కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనేది అమలు చేయలేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎంపీటీసీగా ఈ 2 ఏళ్ల పాలనలో మీకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇస్తుందా లేదా ఈ కూటమి ప్రభుత్వం? గౌరవ మర్యాదలు అంటే చాలా వరకు సమాచారం చాలా తక్కువ ఉంటుందండి. ఎవరు ఈ కారింగ్ గ్రామానికి ప్రధాన సమస్య వంతెన అంటున్నారు. ఆ వంతెనపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఆ వంతెనకి గతంలో కూడా చర్యలు తీసుకోవడం జరిగిందండి. గతంలో దాని స్కెచ్ ఎలా వేయాలి ఏంటి, సాయిల్ టెస్ట్ అన్నీ కూడా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేయడం జరిగింది. దానికి ఒక ఎస్టిమేషన్ కూడా వేసి జగన్ గారికి పంపించడం కూడా జరిగిందండి. కాకపోతే తర్వాత పార్టీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంత అలా స్తబ్దతగా ఆగింది. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు కూటమి నాయకులు ఏంటంటే దానికి ఒక 13 కోట్లు వచ్చింది, వంతెన వేస్తామని. అప్పుడే దగ్గర ఈ మాట చెప్పి ఒక 8-9 నెలల సంవత్సరం దగ్గర అవుతుందండి. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు దాని మీద తీసుకోలేదు, ఎటువంటి ఆచరణ లేదు. ఇంకా దాని విషయంలో ఎటువంటి ముందుకెళ్ళలేదండి. మాటలు అయితే మాత్రం ఇలా వచ్చింది అని చెప్తున్నారండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే పంచాయతీ ఎలక్షన్లో మీరు మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నారా? ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారా లేకపోతే వేరే విధంగా ఏదైనా పోటీ చేయాలనుకుంటున్నారా? అంటే రిజర్వేషన్ నేను ఇప్పుడు జనరల్లో ఎంపీటీసీని అయ్యానండి. నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా ఏమీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి దీని మీద ఇంకా ఏం క్లారిటీ. ఈ 5 ఏళ్ల పాలనలో మీరు ఎంపీటీసీగా ప్రజలకు అందించిన సేవలను బట్టి ప్రజలను మిమ్మల్ని ఏ విధంగా గుర్తిస్తారు? ప్రజలకు నేను అందించిన సేవలు అంటే అండి, మీకు మీ ప్రశ్నకి నేను ముందే సమాధానం చెప్పాను. ఎందుకంటే ఆర్థికంగా పనులు చేయవలసి వస్తే ఎంపీటీసీ పరిధి చాలా చిన్నదే. కాకపోతే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొన్నాడు సతీష్ కుమార్ గారి మీద చాలా నేను ఆయన్ని నాకు చేయాలండి, నా ఎంపీటీసీ పరిధిలో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఇలా చేయాలండి అని చెప్పినప్పుడు ఆయన ఎంతో మానవతా దృక్పథంతో ఎంతో మనసు పెట్టి నా ఎంపీటీసీ పరిధిలో 5 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఆయన నిధుల నుంచి చేయించారు. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే అండి, బొడ్డువాళ్ళంక వాటర్ సమస్య చాలా పెద్ద సమస్య ఉండేది. ఆ వాటర్ సమస్య 60 లక్షల రూపాయల పైనే ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అలాగే పాతకోరంగి ఎస్సీపేటకు కూడా సంబంధించి ఒక 50 లక్షలతోటి ఒక వాటర్ ట్యాంక్ దాన్ని రిపేర్ చేయించడం, కొత్తగా ఒక వాటర్ ట్యాంక్ కట్టారండి. అంతేకాకుండా నాడు నేడులోని దగ్గర 1 కోటి రూపాయలు పైనే పాతకోరంగి
స్కూలు అభివృద్ధి చేయడం జరిగింది. 23 లక్షల తోటి బొడ్డువాళ్ళంక స్కూల్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే దాదాపుగా బొడ్డువాళ్ళంక రోడ్డు 2 కోట్ల రూపాయలతోటి బొడ్డువాళ్ళంక రోడ్డుని కూడా వేయడం అనేది జరిగిందండి. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించుకుంటారు. ఎందుకంటే మనిషికి జీవనాన్ని నడిపించాలనుకుంటే మంచినీళ్ళే. అలాంటి దాంట్లో నా పరిధి ఎంత అనేది చూసుకుంటే దాన్ని ఎమ్మెల్యే గారు చాలా వరకు దాన్ని చేశారు. అంటే మేము చాలా చిన్నోళ్ళం, ప్రజలకంటే చిన్నోళ్ళు అంటే ఎంపీటీసీ అంటే చాలా చిన్న పదవి. అది దాని నుంచి వచ్చే నిధులు చాలా తక్కువ ఉంటాయి. దాని నుంచి ఆ నిధులతో పెద్ద భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే అయ్యే పని కాదు. కాకపోతే మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము చేయించుకోవడం జరిగిందంటే ఒక 5 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. మంచినీళ్ళ ట్యాంకులో కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, లేకపోతే బొడ్డువాళ్ళంక రోడ్డు కానీ ఇవి ఏమైనా వచ్చేటప్పటికి రత్నకుమారి పక్కా గుర్తొస్తుందండి. ఎందుకంటే ఈ ఊరికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోట్ల రూపాయలు ఉన్న సమస్యలండి. ఇప్పుడు వేస్తున్నారు చిన్న చిన్న రోడ్లు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, ఇది కామన్. ఇది ఏదైనా ఎవరైనా చేయగలరు. కాకపోతే అంత 5 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం అంటే చిన్న విషయం కాదండి. నాకు ఎమ్మెల్యే గారు నా ఏరియాలో 5 కోట్ల రూపాయలు పనిచేయించారు. ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఎంపీటీసీగా ఆయనతో పాటు నా పేరు కూడా వినపడుతుందండి. మీరు ఎంపీటీసీగా ప్రతి ఒక్కరికి సామాన్య న్యాయం చేశారా, లేదా మీ ప్రభుత్వంలో మీ వాళ్ళకే న్యాయం చేశారా అనేది బయట చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు. దానికి మీ స్పందన? ఎంపీటీసీగా న్యాయం చేయడం అనేది చాలా చిన్న పరిధి అని చెప్పాను. కాకపోతే న్యాయం చేసేది చేయలేదు అనేది పక్కన పెడతాండి. ఇంతకు మీరు అడిగేదానికి ఏంటంటే విషయం, ఎంపీటీసీ అనేది అందరికీ న్యాయం చేయాలి అనేటంత పెద్ద పదవి అయితే కాదండి. మేము కూడా చాలా చిన్నోళ్ళమని చెప్పాను. ఇక్కడ వచ్చే విషయాల్లో కానీ, పథకాల విషయాల్లో కానీ, ఎవరికైనా ఇచ్చే విషయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అనుసరించాం. 3 సంవత్సరాలు పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. వాళ్ళు అర్హులైతే చాలు వాళ్ళకి అన్ని పథకాలు వాలంటీర్ల ద్వారాగా మేము అందించడం అనేది జరిగిందండి. ఎవరికి ఏ పథకానికి కూడా ఎప్పుడు అడ్డు పెట్టలేదు, ఇవ్వద్దనలేదు. వాళ్ళు అర్హులైతే చాలు, పార్టీలతో మాకు సంబంధం లేకుండానే చేసామండి. ఆ వాలంటీర్ల ద్వారానే సరే ఇంటి పట్టాల విషయంలోని మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారికే ఇళ్ల పట్టాలు ఎక్కువగా ఇచ్చాం, కనావాళ్ళకి ఇచ్చామన్న పేరుకే కొంతవరకు ఇచ్చామని చెప్తున్నారు. దానికి మీ స్పందన? దానికి నా స్పందన, పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు ఉన్నాయండి. ఇల్లు లేని వాళ్ళు ఎవరు లేరు. పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. పార్టీలో లేని వాళ్ళకి, వేరే పార్టీ అయిన వాళ్ళకి కూడా పట్టాలు నేను దగ్గర నుండి కూడా ఇప్పించానండి. ఈ వచ్చిన ప్రచారం అనేది ప్రతిపక్ష పార్టీలు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పార్టీలు ఒక వ్యక్తి మీద ప్రచారం పెట్టడం అనేది కామన్. అది రాజకీయాల్లో అది సహజ సిద్ధమైంది. కాకపోతే ఎవ్వరికి అడ్డు పెట్టలేదు. నేను పలానా వ్యక్తులకి ఇప్పించాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసండి. వేరే పార్టీ వాళ్ళు అందరికీ సమాన్యాయం జరిగింది. ఇక్కడ పట్టాలు ఇస్తే ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు వస్తే వాళ్ళు కట్టుకోవడానికి లేవు. ఏటి పరిస్థితి తెలియకుండా మమ్మల్ని అటు ఇటు కాకుండా పాడేశారని చెప్పేసి చాలా మంది ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే ఫిల్లింగ్ చేయాలండి. పట్టాలు అయితే 850 పట్టాలు దంపలు ఇవ్వడం జరిగిందండి. కోరింగ పంచాయతీయే కాకుండా ఇలాగా గాడిమొగ పంచాయతీ, తర్వాత కాపులపాలెం పంచాయతీ, వీళ్ళందరికీ కలిపి 850 ఇల్లు పట్టాలు ఇచ్చారండి. ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారు, భూములు కూడా చూపించారండి. కాకపోతే ఎత్తు ఫిల్లింగ్ మాత్రం చేసే టైంకి మా ప్రభుత్వం అధికారం కోల్పోయింది కాబట్టి దాన్ని ఎత్తిగా చేసి ఇవ్వలేకపోయాం. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని ఎత్తు చేసి ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మిమ్మల్ని సూటుగా ఒక 5 ప్రశ్నలు అడుగుతాను. ఆ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఎంపీటీసీగా విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి పరిష్కరించిన పని ఏది? మా రోపవే బ్రిడ్జి పాడైపోయిందండి. దాన్ని మా ఎమ్మెల్యే గారితో చేపించామండి. మీరు పదవి స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో పరిష్కరించిన పనులు ఎన్ని ఉన్నాయి? 100 రోజుల్లో పరిష్కరించలేదు, కానీ లేటుగా అయితే చాలా పనులు చేసామండి. మీరు యువతకి ఏ విధమైన సందేశం ఇస్తున్నారు? యువత ప్రతిదీ పరిశీలించాలి. రాజకీయాలని క్షోళంకుషంగా పరిశీలించి కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలండి రాజకీయాల కోసం. మీకు ఆదర్శ నాయకుడు ఎవరు? నాకు ఆదర్శ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండి. ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాలి? ప్రజలు ఎన్నుకోవాలి లేదు అనేది ప్రజల యొక్క నిర్ణయం అండి. దాన్ని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఉండండి, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ రేపు కలుస్తాం. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి